పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో భూ నిర్వాసిత అద్దె వాహనాల యజమానులు సమ్మెకు దిగారు. రామగుండం సింగరేణి సంస్థ ఏరియా 2 జీఎం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాలలో 11 ఏరియాలలో ఇదే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ల నుంచి పాత పద్ధతినే అద్దె చెల్లింపు కాలపరిమితి ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పీఎఫ్ కటింగ్ తో తమకు వాహనాల మెయింటెనెన్స్ కావడం లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగరేణి మేనేజ్మెంట్ ఇచ్చే అద్దె సరిపోవడం లేదని అధికారులు తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుండా మాకు ఖచ్చితంగా సీఎంపీఎఫ్ ఖచ్చితంగా కడిగేస్తామని చెప్పడం వల్ల ఈ రోజు నుంచి 12 డివిజన్ల వాళ్ళ మొత్తం మందిని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా మా RG3 డివిజన్ కూడా పూర్తి మద్దతు పలుకుతూ అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది, జీఎం వెహికల్తో సహా. కాబట్టి మా యొక్క వెహికల్స్ను 2017 యూనిట్ రేట్ను ఇప్పటి వరకు కూడా దాన్నే కొనసాగిస్తూ మా యొక్క ఆర్థికంగా నష్టపోయేందుకు భూ నిర్వాసితుల మొత్తం ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఎక్స్ట్రా కిలోమీటరు మరియు యూనిట్ రేట్ అనేది మాకు 17 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే యూనిట్ రేట్ తోటి మేము ఆర్థికంగా మొత్తం పూర్తిగా నష్టపరిహారానికి మొత్తానికి ఒక 12 అవర్స్ బండికి 12,000 రూపాయలు, 24 అవర్స్ బండికి 25,000 రూపాయల నుంచి వెళ్ళి మా యొక్క యూనిట్ రేట్ నుంచి కట్ చేయడానికి సింగరేణి యాజమాన్యం ఇవాళ మా మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. దానికి మేము నిరసనగా ఈ 12 డిమాండ్లతో ఈ ఆల్ ఏరియా వెహికల్స్ అందరం కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె మా డిమాండ్స్ పూర్తిగా లేకుండా మాకు ఖచ్చితంగా సీఎంపీఎఫ్ ఖచ్చితంగా కడిగేస్తామని చెప్పడం వల్ల ఈ రోజు